సార్ మీ పేరేం పేరండి? గుర్రం గోవింద్. సార్ మీరు ఎక్కడ ఉంటారండి? అప్పనకోనలే. సార్ ఇప్పుడు మన ఏది సీటు తెలుగుదేశం తరపున పల్లా శ్రీనికి, వైఎస్ఆర్సీపీ తరపున అమర్నాథ్ గారికి ఇచ్చారు కదా, మీ ఇద్దరిలోకి ఎవరిని కోరుకుంటారండి మీరు? అమర్నాథ్ గాజుకి ఇవ్వలేదు కదా, ఇచ్చారా? మేము పల్లా శ్రీని అండి. ఇప్పుడు నెక్స్ట్ సీఎంగా వస్తే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటారా, లేకపోతే జగన్ గారిని కోరుకుంటారా? నారా చంద్రబాబు నాయుడు. ఓకే. గోవింద్ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. అభివృద్ధి కార్యక్రమాలు అవ్వలేదు, ఫస్ట్ స్టాండ్ లేదు. జగన్ గెలిచాడు కరెక్టే. మాకు నచ్చలేని పని ఏంటి, స్టాండ్ లేదు. స్టాండ్ లేదంటే ఇల్లులు పొల్లులు కట్టుకోవడం, రోడ్లు వేయడం, ఏది కార్యక్రమం అవ్వలేదు. ఫస్ట్ది అన్న క్యాంటీన్ తీస్తాడు. ఒకటి పేద పరిస్థితి ఎలా ఉంటుంది, పేదలు బతకాలంటే ఏడు చెప్తున్నాడు. అమ్మ ఒడి, తక్కువ ఒడి అన్నీ చెప్తున్నాడు. అది కాదు కార్యక్రమం అన్నది, మనుషుల్ని ప్రతి ఒక్కరు బతకాలి ఆంధ్రప్రదేశ్లోని. ఇసుక అన్నది ఏంటి, సిమెంట్ వేసుకుంటేనే ఇల్లు కట్టుకోవాలన్నా, రోడ్లు వేయాలన్నా, దేనికన్నా అన్న క్యాంటీన్ కట్టాడు. 5 రూపాయలకి మా భోజనం దొరికేది. మేము మట్టి పనికి వెళ్తాం, కూలి పనికి వెళ్తాం. అన్నీ నూనె ప్యాకెట్లన్నీ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇది ఏడిచ్చాడు పక్క లేదు. ప్రతి పండగకి కూడా ఏదో పంచదారను, బెల్లమను, లేదంటే కోటలేని అవన్నీ మొత్తం జగన్ ఇలాగ వచ్చాడు, అడిగెట్టాడు. పండగలకి లేవు, ఎయ్యి లేవు. ఇసుక తీశాడు. ఫస్ట్ మెయిన్ పాయింట్ మాకు ఇసుక. ఇసుక ఉంటేనే రోడ్లు ఇల్లు ఇల్లు కట్టుకోవడం మాకు కూలిపోయిన ఉపాధి కలుగుతుంది. తీస్తాడు. తర్వాత పోనీ ఏదో అన్న క్యాంటీన్ పెట్టారు. పోనీ 20 రూపాయలు 30 రూపాయలకి ఇచ్చినా బాగున్నాను. కూలిపనికి వెళ్ళి ఊడాడుతాడండి. 5 రూపాయలు కేజీ ఇచ్చిదారు. మన కేజీ వచ్చి టౌన్లోనే అక్కడ తీస్తాడు. ఎంత భేదాలు వస్తారు, ఎంత ఉసురమంటారు. ఆ ఉసురుని మీకు తాళ్ళ పెట్టింది తీయకూడదు, పోనీ రేటు పెంచుకో, అది తప్పు. లేబర్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇదే. నాకు 52 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారు దేవుడు, మళ్ళీ దేవుడు. ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి దేవుడు. మరి ఈయన ఎందుకు మేము తిడుతున్నాం? అది తప్పు. అది రాజశేఖర రెడ్డి దేవుడు. ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి దేవుడు. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. మాకు నగను కాలు ఆపరేషన్ చేయించే ఉన్నాను. ఆయన దేవుడు. ఈయన ప్రభుత్వం మాకు నప్పలేదు. వెంటనే మేము మారుద్దామని మేము నిర్ణయం తీసుకున్నామండి. పల్లా శ్రీని మాత్రం జనసేనకే ఇచ్చినా మేము జనసేనకే వేస్తాం. కానీ ప్రభుత్వం మార్చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా ఒక